వెల్కమ్ టు మీ యశో వ్లాగ్. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ హారమ్స్. ఇవి నేను పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేసుకున్న హారం డిజైన్స్ అనమాట. నేను ఫస్ట్ ట్రై చేసిన హారం ఇది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో. అది 82 గ్రామ్స్. ఇది వచ్చేసి బొట్టుమాల 120 గ్రామ్స్ అనమాట. యాక్చువల్లీ నేను పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను ఈ డిజైన్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎన్నిసార్లు హారం తీసుకుందామని నేను స్టోర్కి వెళ్ళాను, బట్ స్టిల్ నేను హారం అయితే తీసుకోలేదు. రిమైనింగ్ అన్నీ తీసేసుకున్నా. ఒక హారం మరి ఎందుకు అట్లా మిగిలిపోయింది, నేను తీసుకోలేదు. ఇది కూడా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే. అండ్ ఈ కాసుల పేరు వచ్చేసి కూడా ఇది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే తీసుకున్నాను. ఇది 96 గ్రామ్స్ అనమాట. సో చాలా డిజైన్స్ చూసాను, లైక్ ట్రెడిషనల్గా ఇట్లా కాసుల పేరు, బొట్టుమాల, మ్యాంగో మాల చాలా చూసాను. బట్ ఏది నాకు అంటే అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ నేను చూసిన డిజైన్స్ అన్నీ బాగున్నాయి. బట్ స్టిల్ నాకు ఏం తీసుకోవాలో నాకు తెలియలేదు అనమాట. సో అండ్ మీకు ఇవాళ నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మళ్ళీ డైమండ్ సెట్స్ కూడా చూసాను, డైమండ్ హారం చూసాను. బట్ స్టిల్ ఫస్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ డైమండ్ తీసుకుందామని చెప్పి నేను డైమండ్ జోల్కి అయితే వెళ్ళలేదు. బట్ మీకు రిఫరెన్స్ కోసం నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో నాకు స్టోర్ వాళ్ళు పంపించిన ఇమేజెస్, నేను సపరేట్గా పినింట్రెస్ట్ ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో అట్లా ఎక్కడెక్కడో నేను కలెక్ట్ చేసి పెట్టుకున్న ఇమేజెస్, ఎవ్రీథింగ్ నేను ట్రై చేసి నేను ఎగ్జిబిషన్స్లో కూడా ట్రై చేశాను, హైదరాబాద్ స్టోర్స్లో ట్రై చేశాను. ఎవరైనా ఒక పర్సన్ తను వేసుకుంటే అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని నచ్చితే అవి పెట్టుకున్నాను. సో అట్లా ఎవ్రీ డిజైన్ నేను చూపిస్తున్నాను ఇవాళ. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను వేసుకున్నది అది నా చోకర్ అనమాట. దాని మీదకి నేను హారం సెట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా. అండ్ నాకు వేరే నెక్లెసెస్ కూడా ఉన్నాయి, వాటి మీదకి కూడా సెట్ అయ్యేటట్టు. డిటాచబుల్ ఆప్షన్స్ వెళ్దామా అని చెప్పి ఉంది. ఫస్ట్ డిటాచబుల్ ఆప్షన్స్ అయితే సో దట్ మనకు లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్ అట్లా వేసుకోవచ్చు, వితౌట్ లాకెట్, విత్ లాకెట్, ఆ ఆప్షన్స్ చూసాను. బట్ డిటాచబుల్ ఆప్షన్స్లో మెయిన్లీ మనకి ఉంటే మ్యాంగోమాల, లేదంటే కాసుల పేరు, లేదంటే బొట్టుమాల, వీటిల్లోనే డిటాచబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఏమైనా డిజైన్స్ చూద్దామంటే నాకు అంత అనిపించట్లేదు. యాక్చువల్లీ ఈ హారమ్స్లో ఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే చాలా వరకు హారమ్స్ పైన నెక్ దగ్గరేమో చాలా సన్నగా ఇస్తున్నారు, కిందకు వచ్చేసరికల్లేమో హెవీగా ఇస్తున్నారు. లైక్ అక్కడ కింద పార్ట్ వరకు చాలా దొడ్డుగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనము పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు, లైక్ మన ఇంట్లో ఫంక్షన్స్, బయట ఫెస్టివల్స్, పూజాస్, వెడ్డింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం మనకి హారం వేసుకోవాలనిపిస్తుంది. సో హారం అనేది మనం ఎక్కువసార్లు యూస్ చేస్తాం, వేరాజ్ వడ్డానం అనేది చాలా రేర్గా యూస్ చేస్తాము. సో హారం అనేది నాకు చాలా మంచిగా తీసుకోవాలి. లైక్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంక దాన్ని చూసి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా చాలా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇది హారం ఉంది, ఇది పైన చూసారా సన్నగా ఇచ్చి కింద పాటుకు వచ్చేసరికి హెవీగా ఇచ్చారు. నాకు అట్లా నచ్చట్లా. ఇప్పుడు వస్తున్నాయని మ్యాక్స్ నేను చాలా స్టోర్స్లో చూసిన వరకు డిజైన్స్ అన్నీ పైన సన్నగా ఉంటున్నాయి. అట్లా అస్సలు బాగోదు. ఎప్పుడైనా మీరు సింగిల్ హారం వేసుకున్నప్పుడు ఏంటంటే అది అంత లుక్ ఎలివేట్ అవ్వదు, లైక్ చాలా వెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది పైన పార్ట్ వరకు. సో అదొక టిప్ అనమాట. సో ఎప్పుడైనా కూడా పైనుంచి కింద వరకు ఒకే లెంత్ వచ్చేటట్టు అట్లా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర సపోజ్ బడ్జెట్ కనుక ఉంటే ఎప్పుడైనా కూడా వెయిట్ ఎక్కువ పెడతానికే ట్రై చేయండి. బికాస్ హారం అనేది మనం ఎక్కువ యూస్ చేస్తాం, వడ్డానం వేరే తక్కువ యూస్ చేస్తాము. బట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎప్పుడైనా మనం నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాలంటే ఎప్పుడైనా హెవీ, కొంచెం వెయిట్, మరీ ఓవర్ వెయిట్ అని కాదు, మరీ లో వెయిట్ అని కాదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు. ఇఫ్ సపోజ్ ఐటమ్ కనుక మనకి స్ట్రాంగ్గా లేకపోతే అది ఐదర్ బెండ్ వస్తే లేదంటే బ్రేక్ అయిపోతాయి. నేను కొంతమంది పీసెస్ చూసాను, సో అందుకని మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను. బట్ ఫైనల్లీ ఎవరి బడ్జెట్ వాళ్ళది, ఎవరు అసలు తీసుకోకుండా ఉండేదానికన్నా ఏదో ఒకటి తీసుకోవడం బెటర్. కాబట్టి బట్ స్టిల్ నేను చెప్తుంది ఏంటంటే అఫోర్డబుల్, అంటే మీరు కనుక పెట్టగలిగితే మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టే తీసుకోండి. బికాజ్ మనం నెక్స్ట్ పాస్ చేయాలి కాబట్టి. సపోజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యి మనం కనుక ఎక్స్చేంజ్ చేయాలంటే మనం పే చేసిన విఏ పోతుంది, జిఎస్టీ, స్టోన్ కాస్ట్, ఎవ్రీథింగ్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అదొక కొంచెం గిల్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అందుకని ఆల్వేస్ చూస్ ఫర్ కొంచెం బాగా ఉండేటట్టు చూసుకోండి. అదొక పాయింట్. అండ్ ఫస్ట్ హారం అనేది మనం ట్రెడిషనల్గా వెళ్ళాలా, లైక్ మనం ఓల్డ్ ట్రెడిషన్స్, లైక్ మన అమ్మమ్మలో మన పేరెంట్స్ టైం నుంచి వస్తున్నట్టు, లైక్ మ్యాంగో మాల, బొట్టు మాల, కాసుల పేరు అట్లా వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్కి ట్రెండ్కి తగ్గట్టు తీసుకోవాలన్నా చిన్న కన్ఫ్యూజన్ అనమాట నాకు. సో అందుకని నేను ఇంతవరకు తీసుకోవాలి, ఇన్నిసార్లు తీసుకుందామని వెళ్ళి కూడా. బై ద వే ఇప్పుడు పెట్టిన ఈ ఇమేజెస్, ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఇన్స్టాగ్రామ్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నాకు వీటిలో కొన్ని బాగా నచ్చినాయి. ఇప్పుడు ఇది ఉంది చూసారు, అది చాలా బాగా నచ్చింది. పైనుంచి కిందకి ఒకే లెంత్ వచ్చింది. అండ్ లాకెట్ ఎప్పుడైనా హారంకి వచ్చేసరికల్లా లాకెట్ కిందకి దిగితే లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి,
ఆ డిజైన్‌లో కలిసిపోయింది లాకెట్. అదంత ఎలివేట్ అవ్వట్ల. బట్ ఎప్పుడైనా గమనించండి లాకెట్ గనక కిందకి దిగితే మాత్రం అస్సలు ఎంత బావుంటదంటే, ఇంకొక స్టెప్ కిందకి దిగినప్పుడు ఏంటంటే, మనకి ఇంకా గ్రాండ్‌గా కనిపిస్తది. సో, అదొక టిప్ అనమాట. ఎప్పుడైనా కూడా కలిసి ఉండేదానికన్నా కూడా కొంచెం లాకెట్ కిందకి ఒక స్టెప్ దిగింది తీసుకోండి. ఇప్పుడు తనేసుకుంది చూసారా హారం ఎంత బావుందో. అండ్ ఇదొచ్చేసరికల్లా నేను జిఆర్‌టీలో చూసాను. ఇది 82 గ్రామ్సో, 72 గ్రామ్స్. సో, ఇది యాక్చువల్‌గా ఆ రోజు ఏంటంటే, నేను జస్ట్ ఆ సైడ్ డిజైన్స్ ఉన్నాయి చూసారా? దాని మీద అక్కడ ప్రెస్ చేస్తుండంటే అది బెండ్ అయిపోతుంది. యాస్ ఇఫ్ నేను ఇందాక చెప్పినట్టు మనం లైట్ వెయిట్‌కెళ్తే ఏంటంటే, ఖచ్చితంగా అది డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్. మనకేదైనా నీడ్ వచ్చినప్పుడు బ్యాంక్‌లో తీసుకెళ్ళి పెడతాం. బ్యాంక్ వాళ్ళు మనకిలాగా అంత సెక్యూర్డ్‌గా పెట్టరు కదా! ఇప్పుడు ఈ హారం ఉంది. ఈ కాసుల పేరు ఇది 150 గ్రామ్స్ లిటరల్లీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే కాసు, మనం బెండ్ చేసినా కూడా అంత ఈజీగా బెండ్ అవ్వదు. అది కొంచెం బాగా స్ట్రాంగ్ ఉంది. బికాజ్ వెయిట్ అక్కడ పెట్టారు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ నేను ఏంటంటే నా ప్రాబ్లమ్ ఏందంటే కాసుల పేరు ఎప్పటినుంచో ఉంది కదా! మ్యాంగో మాల అంటే అందరి దగ్గర కూడా ఉంటుంది ఇప్పుడు. కాసుల పేరు, మ్యాంగో మాల, బొట్టు మాల అందరి దగ్గర కామన్‌గా ఉంటుంది. ఇవొచ్చేసరికల్లా నేను బెంగుళూరు ఎగ్జిబిషన్‌లో ట్రై చేశా. బెంగుళూరు వాళ్ళు గుంటూరులో ఎగ్జిబిషన్ పెడితే అక్కడ ట్రై చేశాను. నాకు ఈ డిజైన్స్ వల్లే కొంచెం యూనిక్‌గా అనిపించింది. సో, అండ్ లాకెట్ కూడా కిందకి దిగనే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంకో డిజైన్ వస్తది చూడండి. ఇది బావుంది. బట్ దీంట్లో స్టోన్స్‌కి ఇది అన్‌కట్ డైమండ్స్ అనమాట. సో, అన్‌కట్ డైమండ్స్ నాకంత పెట్టాలని లేదు కాబట్టి నేను దాన్ని తీసుకోలేదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిజైన్ వచ్చేసి అది పైన డిజైన్ కొంచెం యూనిక్‌గా బావుంది. బట్ స్టిల్ ఇందాక చెప్పా కదా! లాకెట్ ఏంటంటే కలిసిపోయింది అక్కడ. ఏదో కలిసిపోతే నాకు నచ్చదు అట్లాగా. ఎప్పుడైనా లాకెట్ కిందకి దిగితేనే బావుంటదనమాట. సో, అట్లాగా నేను ఇంక ఇది కూడా తీసుకోలా. కొన్ని డైమండ్స్ ట్రై చేశాను. బట్ స్టిల్ నాకు అంత అనిపించలేదు. అంటే డైమండ్ సెట్ సూపర్ ఉన్నాయి. ఇది శ్రీకృష్ణ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళు గుంటూరులో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ ట్రై చేశాను. వాళ్ళది హైదరాబాద్ నేను బ్యాంగిల్స్ కోసం వెళ్ళినప్పుడు నా బ్యాంగిల్స్ వీడియో కింద ఉంది. ట్యాగ్ చేస్తాను చూడండి. బ్యాంగిల్స్ కోసం వెళ్ళినప్పుడు హైదరాబాద్‌లో నేను వాళ్ళది గోల్డ్ హారం ట్రై చేశాను. చూడండి అసలు పైనుంచి కింద వరకు లిటరల్లీ ఆ ఒక్క హారం వేసుకుంటే చాలు. ఎంత లుక్ వచ్చింది చూసారా? కానీ ఇప్పుడొచ్చే డిజైన్స్ అన్నీ పైన సన్నగా కింద వచ్చేసరికి చాలా హెవీగా వస్తున్నాయి. అస్సలు అంత అనిపించట్లేదు నాకు. సో, అదొక పాయింట్ అనమాట. మీలో గనుక ఎవరైనా తీసుకుంటే ఎప్పుడైనా పైనుంచి కింద వరకు ఒకేలాగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైతే హారం పర్చేస్ చేశారో లైక్ మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. అండ్ నేను ఇప్పుడు నాకు ఏదైతే బాగుంది లేదా నేను పెట్టిన డిజైన్స్‌లో ఏది బాగుందో కూడా నాకు సజెస్ట్ చేయండి. నేను ఇప్పుడు హారం కంపల్సరీ తీసుకోవాల్సిన టైం అనమాట. అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఈ డిజైన్స్ కనుక నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు కూడా ఆర్డర్ బేస్ చేపించుకోవచ్చు. లేదంటే ఆ పర్టిక్యులర్ స్టోర్స్‌లో మీరు వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో, నాకైతే మాత్రం మంచి సజెషన్స్ లైక్ మీరు హారం కొంటున్నప్పుడు మీరు ఏమేమి పాయింట్స్ మైండ్‌లో పెట్టుకొని పర్చేస్ చేశారు? లైక్ ఏమేమి చూసారు? ఐ మీన్ ఒకటి వెయిట్, బడ్జెట్, డిటాచబుల్ ఆప్షన్సా? లేదంటే మనం వేసుకుంటే సెట్ అవుతదా లేదా? లేకపోతే మనము లైట్ వెయిట్‌కెళ్లారా? లేదా ఎట్లా తీసుకున్నారు? అండ్ లైట్ వెయిట్ తీసుకుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా నాకు చెప్పండి. బికాజ్ నేను ఇంతవరకు లైట్ వెయిట్ నేను అసలు చెప్పా కదా ఇందాక నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. సో, మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు షేర్ చేయండి. లెట్స్ టాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇవన్నీ బై ద వే ఇది కూడా నేను గుంటూరు ఎగ్జిబిషన్‌లో పెట్టినప్పుడు నేను చూసిన డిజైన్స్. అండ్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే నేను హైదరాబాద్‌కి వెళ్ళాను. హైదరాబాద్‌లో నేను ట్రై చేసిన డిజైన్స్ అనమాట. సో, మీకు గనుక నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు కూడా ఆర్డర్ బేస్ చేపించుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. అండ్ ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్ సెక్షన్‌లో నాకు సజెషన్స్ ఇవ్వండి. బికాజ్ నేను ఇప్పుడు హారం తీసుకోవాలి. అండ్ నాకు ఏది బాగుందో కూడా చెప్పండి. బాయ్. టేక్ కేర్. ఈ అమ్మాయిని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా.